శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. యూట్యూబ్ అభిమానులకు శుభోదయం. ఈరోజు మనం 21వ నక్షత్రం అంటే అశ్విని నుంచి పూర్వాషాఢ వరకు మనం చెప్పుకున్నాం 20 నక్షత్రాలు. ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం. ఇంతవరకు ఉన్న నక్షత్రాలు చాలా దోషమైనటువంటి నక్షత్రాలు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసి 21వ నక్షత్రం వరుసలో. ఇది చాలా సౌమ్యమైనటువంటి నక్షత్రం. ఇది ఒక పాదం వచ్చేసి ధనుస్సు రాశిలో, మిగతా 3 పాదాలు మకర రాశిలోకి వెళ్ళిపోతాయి. ఈ నక్షత్రానికి అధిపతి రవి అవుతున్నాడు. ఈ నక్షత్రం యొక్క ప్రథమ పాదానికి రాస్యాధిపతి గురువు అవుతున్నాడు. మిగతా 2, 3, 4 పాదాలకి మకర రాస్యాధిపతి అయినటువంటి శని అధిపతి అవుతున్నాడు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి దశానాథుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుని యొక్క సంవత్సరాలు 6 సంవత్సరాలు కనుక మొదటి పాదంలో పుట్టి లేదా 2, 3, 4 పాదాల్లో పుట్టి ఆ దశ అయిపోయిన తర్వాత చంద్రమహర్దశ అవుతుంది. ఆ చంద్రమహర్దశ 10 సంవత్సరాలు, ఆ తర్వాత అంగారక మహర్దశ వస్తుంది 7 సంవత్సరాలు, ఆ తర్వాత రాహు మహర్దశ. ఈ విధంగా ఈ యొక్క జాతకుని యొక్క జీవనం సాగుతుంది. ఈ నక్షత్రానికి ఎటువంటి శాంతులు కానీ ఎటువంటి దుష్ప్రభావాలు కానీ ఉండవు. ఇక గండాలు అంటే ఈ యొక్క జాతకుడికి 5వ సంవత్సరంలో కానీ 28వ సంవత్సరంలో కానీ 40-41 సంవత్సరాల మధ్యలో కానీ ప్రాణగండాలు ఏర్పడడానికి ఒక్కటి మాత్రమే ఆస్కారం ఉంది. ఇవి దాటితే ఆ తర్వాత బాలారిష్ట దోషాలు లేకుండా ఉన్నట్టయితే 80 సంవత్సరాల ఆయుష్యం వీళ్ళకు ఉంటుంది. ఇకపోతే ఏ విధంగా వీళ్ళు ఉంటారు, వీళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది? శాంత గుణములు కలిగినటువంటి వాడు, సుఖజీవనం గడపాలి అనే ఒక కోరికతో ధనం సంపాదించాలి అని ఆలోచించేవాడు, గొప్ప కల్పితమైనటువంటి ఊహాలోకంలో ఉంటాడు. ఎప్పటికీ నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు. కోరికలు కూడా నెరవేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. దయాగుణం కలిగినటువంటి వాడు, దైవభక్తుడు, తన మతంలో విజయాన్ని పొందాలి అనుకుంటాడు, చట్టానికి బద్ధుడిగా ఉంటాడు, న్యాయబద్ధం కలిగినటువంటి వాడు, అవసరం వచ్చినప్పుడు ఎక్కువగా ఖర్చు పెట్టి ఆ యొక్క అవసరాన్ని తీర్చుకుంటాడు. హాస్యము, ఉల్లాసము, ఉత్సాహము, నమ్మకము వీరి ఉత్తమ గుణాల్లో చేరినటువంటివి. మోసపూరిత ధనార్జన వీళ్ళకి నచ్చదు, న్యాయంగానే సంపాదించాలి అనుకుంటాడు. మంచి స్నేహితులు కలవాడుగా ఉంటాడు, ఎల్లప్పుడూ మంచి ఆశయాలతో ముందుకు వెళుతూ ఉంటాడు. ఏదేనో ఒక శాఖకు సంబంధించినటువంటి సామర్థ్యం కలిగి జీవించాలి అనుకుంటాడు. దూరదృష్టితో ఆలోచించి ప్రతి పనిని 2 రకాలుగా ఆలోచించి లాభమా నష్టమా అని ఆలోచించి లాభం కలిగితే నలుగురితో ఆలోచించి ఆ యొక్క పనిని ఆరంభిస్తాడు. అంతవరకు ఆ పనిని ఆరంభించడు. ఇక వీరి యొక్క గుణాలలో విధేయత, ఎదుటివాడిని మంచిగా గౌరవిస్తాడు. నమ్మకం, ఎదుటివాడిని తొందరగా నమ్ముతాడు. మితవ్యయం, తక్కువగా ఖర్చు పెడతాడు. అంటే పిసినారి కాదు, కానీ అవసరం ఉంటే ఖర్చు పెడతాడు, లేకపోతే లేదు. వివేకము, ధార్మికము, భక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. వినయము వీరి సొంతం. ప్రతిదానిని గణన అంటే లెక్కలేసి చేస్తాడు. ఇది 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలకైనా ఇంకేమైనా తక్కువకు వస్తుందా లేదా ఎక్కువ అవుతుందా అని ఆలోచన చేసి దాన్ని కొనడం జరుగుతుంది. వీడికి అనేక మంది స్నేహితులు ఉంటారు. ఎవరైనా వీడికి సహాయం చేశారు జీవితంలో అంటే వాళ్ళకి మళ్ళీ ప్రత్యుపకారంగా వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అనే ఆలోచన, విధేయత వీళ్ళల్లో ఉంటుంది. అందరికీ ప్రేమ పాత్రులుగా ఉంటారు. ఇక వీళ్ళు ఏ వృత్తులు చేస్తే బాగుంటుంది? రాయబారిగాను, న్యాయవాదిగాను, రాజకీయంలో రాజనీతిగా ఉండేటటువంటి సంస్థల్లో పనిచేయడం కానీ, విద్యారంగంలో కానీ, మత ప్రచారంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆర్థిక సంస్థల్లో కానీ, లేదా ఉద్యోగం ఆ సంస్థల్లో ఉద్యోగం కానీ, అటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యాపారం కానీ, అంటే CA చేయడం కానీ ఇటువంటివి జరుగుతాయి. విజ్ఞాన శాస్త్ర పరిశోధకులుగా వీళ్ళు పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పురావస్తు పరిశోధన శాఖల్లో కూడా వీళ్ళు పనిచేస్తే మంచి పేరు ధనం వస్తుంది.
జ్ఞాపకార్థమై కొంతమంది స్తూపాలు పెడుతూ ఉంటారు. ఆ స్తూపాలు పెట్టే సమయంలో వీళ్ళు ముందుండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. భాషా పరిశోధన శాఖలో కూడా వీళ్ళు మంచి ఉన్నతి ఉంటుంది. జైళ్ల శాఖలో కూడా వీళ్ళకు మంచి సంబంధం ఉంటుంది. చర్మ వ్యాధికి సంబంధించిన మందులు అమ్మే వ్యాపారం చేస్తే కూడా వీళ్ళకు మంచి లాభాలు, మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంది. ఇక స్త్రీలైతే మంచి సంపన్నురాలైనటువంటి స్త్రీ, అందరినీ గౌరవిస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ భార్యకు నా భార్య ఉత్తమురాలు అనిపించుకునే ఒక గౌరవాన్ని తెచ్చుకునేటటువంటి పద్ధతిగా ఉంటుంది. ప్రపంచ వ్యవహారాల్లో కూడా స్త్రీలకు అనుభవం మంచిగా ఉంటుంది. ఈ స్త్రీ ఏ పని చేసినప్పటికీ నిపుణత, ఒక క్వాలిటీ అనేది ఉంటేనే ఆ యొక్క స్త్రీలు, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు దాన్ని ముందుకు తీసుకుంటారు, లేకపోతే దాన్ని వదిలేస్తారు. సంతోషమైనటువంటి మనస్సు కలిగినటువంటి స్త్రీలు వీళ్ళు. తన భర్తచే ప్రేమించబడినటువంటిదిగా ఉంటుంది. ఇక అపాయాలు, లాభాలు ఎప్పుడెప్పుడు వస్తాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి గోచార రీత్యా అంటే ధనుసు రాశి, మకర రాశి, ఈ 2 రాశులకు సంబంధించినటువంటి పద్ధతిలో చూసుకున్నట్టయితే ధనస్సులో శని సంచారం జరుగుతూ ఉన్న సమయంలో, ఏలినాటి శని అంటాం దాన్ని, వీళ్ళకి మంచి లాభాలు వస్తాయి. అదే శని మేష సంచారం జరుగుతున్న సమయంలో ధనుసు రాశి వాళ్లకు పంచమ స్థానం, నీచ శని కనుక కష్టజీవనం, దేహజాఢ్యము, అనారోగ్యాలు, కష్టాలు కలుగుతాయి. ఇక అదే శని సింహంలో సంచరించు కాలంలో, సింహం కూడా ఆయనకు శత్రుస్థానమే కనుక రుణ బాధలు, అప్పుల బాధలు వస్తాయి. వ్యాకులత, మనసులో ఏదో చింత కలుగుతుంది. తిల సంబంధమైనటువంటి కర్మలు చేయడానికి ఆస్కారం ఉంది. అంటే తిల సంబంధమైనటువంటి కర్మలు అంటే వాళ్ళ బంధువుల్లో కానీ, వాళ్ళ తల్లి తండ్రి కానీ ఎవరైనా చనిపోవడం కానీ, వీళ్ళు కర్మలు చేసే అవసరం రావడం కానీ జరుగుతుంది. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది అంటే, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు కనుక కెంపు అంటే ఇంగ్లీష్లో రూబీ అంటారు దాన్ని. ఆడవాళ్ళ అమ్మాయిలైతే 2.5 క్యారెట్లు, అబ్బాయిలైతే మగవాళ్ళైతే 3 నుంచి 3.5 క్యారెట్లు పెట్టుకున్నట్టయితే మంచిగా ఫలితాలు ఇస్తుంది. ఇక రాశి రత్నానికి వచ్చేసరికి మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళు పుష్యరాగాన్ని, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు నీలాన్ని ధరించినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. నేను ఈ యొక్క నక్షత్రాల విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఒకరిద్దరు నాకు చెప్పారు, ఈ నక్షత్రానికి నాకు మీరు చెప్పింది సరిపోలేదు అని. నేను మీ అందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఈ నక్షత్రం ఒక్కటి మాత్రమే ఉండి ఏ గ్రహ దృష్టి లేకుండా, ఏ గ్రహం యొక్క యుతి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాన్ని ఇస్తుంది అని మీకు చెప్తున్నాను. ఇంకొకటి క్షీణచంద్రుడైతే కూడా ఫలితాలు మారతాయి. అందుకనే మీరు ఇది గమనించి చూసుకోండి. మీకు ఏదైనా గ్రహం దృష్టి కానీ లేదా గ్రహయుతి కానీ ఉన్నట్టయితే ఫలితాలు మారతాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే ఎందుకు మారిందో నేను మీకు చెప్పడం జరుగుతుంది. జయ శ్రీకృష్ణ. అందరూ బాగుండాలని కోరుతూ జయ శ్రీకృష్ణ.